హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్, సివిల్ ఇంజనీర్. ఈరోజు మనం ప్రఖ్యాత రామప్ప టెంపుల్కి వచ్చాము. ఈ రామప్ప టెంపుల్ గొప్పతనం ఏంటంటే భూకంపాలను కూడా తట్టుకొని నిలబడింది. ఎంత పెద్ద భూకంపం అంటే మనం ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ చూసుకున్నట్టయితే వెనిజులా అనే ఒక కంట్రీలో 7.8 ఇంటెన్సిటీ తోటి భూకంపం వచ్చింది. దాని ఇంపాక్ట్ ఎంతవరకు అంటే బిల్డింగ్లన్నీ కూలిపోయాయి, కొన్ని వందల వేల మంది చనిపోయారు. కానీ అంతటి తీవ్రమైన భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడింది ఈ రామప్ప టెంపుల్. సో దీని గొప్పదనం ఎక్కడుంది అని అంటే దీని ఫౌండేషన్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ లోపల అసలు ఫౌండేషన్ ఎలా వేశారు, దీన్ని యాక్చువల్గా ఈ ఫౌండేషన్ ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అని అంటారు. ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీని ఇక్కడ ఏ విధంగా అప్లై చేశారు అనేది మనం లైవ్ గా చూడవచ్చు. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలి భాగంలో ఉన్నాం. ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి మనకు ఒక బాక్స్ షేప్ లో ఉంటుంది. అయితే ఈ బాక్స్ షేప్ లో మొత్తం శాండ్ ఫిల్ చేశారు. ఎంత లోతుగా అంటే సుమారు 6 నుంచి 9 ఫీట్ల లోతుకు అయితే ఫిల్ చేశారు. ఈ ఫిల్ చేసినప్పుడు ఓన్లీ ఇందులో ఇసుక మాత్రమే నింపారంటే కాదు, ఇసుకతో పాటు బెల్లం, గ్రానైట్, మన గ్రానైట్ రాయి అంటాం కదా, గ్రానైట్ రాయి పొడి అండ్ కరక్కాయ అని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి చాలా మంది తెలియదు. కరక్కాయ అనేది మన అడవుల్లో ఊళ్ళలో దొరుకుతుంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ కరక్కాయ, గ్రానైట్ పొడి, ఇసుక, బెల్లం, ఈ మిక్చర్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మిక్స్ చేస్తే ఇప్పుడు మనం కాంక్రీట్ అనేది ఎంత స్ట్రాంగ్ గా హార్డ్ గా ఉంటుందో ఇది కూడా అంతే హార్డ్ గా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడిన పద్ధతిలో ఈ మిక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ మిక్చర్ నే మనం ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడికి కూడా మట్టి అనేది మనకు మామూలుగా మట్టి లాగా దొరకదు, ఇది ఇసుకతో కూడుకున్నటువంటి మట్టి. ఈ ఇసుక మిక్చరే ఇప్పటికీ శాండ్ అనేది మనకు తెలుస్తుంటుంది. ఈ శాండ్ అనేది పోసిన తర్వాత ఇందులో ఛాలెంజ్ ఏంటంటే మామూలుగా మనం మట్టిని అంటే రోలర్ తోటో లేదంటే దిమ్మిసలు అని అంటారు కదా, చెక్క బద్దెలతోటో మనం కాంపాక్షన్ చేయొచ్చు. బట్ ఈ శాండ్ ని కాంపాక్షన్ చేయడం అనేది కొంచెం టిపికల్ ప్రాసెస్. అంటే శాండ్ ని ఎలా కాంపాక్షన్ చేయొచ్చు, జస్ట్ మీకు ఐడియా కూడా తట్టదు జనరల్ గా ఆలోచిస్తే. ఈ శాండ్ ని కాంపాక్షన్ చేయడానికి బ్లాస్టింగ్ పద్ధతి వాడతాం. అంటే శాండ్ ఎప్పుడు కాంపాక్ట్ అవుతుంది అంటే వైబ్రేషన్ వచ్చినప్పుడు మాత్రమే కాంపాక్ట్ అవుతుంది. ఈ బాక్స్ షేప్ లో ఉన్న సాయిల్ మొత్తం ఈ శాండ్ మొత్తం నింపిన తర్వాత కొన్ని పాయింట్స్ లో మనకు బ్లాస్ట్ చేయడానికి ఆ రోజుల్లో మందుగుండు సామాగ్రి ఇట్లా దొరుకుతుంది. సో ఆ సామాగ్రి అనేది పెట్టి బ్లాస్ట్ చేసేవాళ్ళు. బ్లాస్టింగ్ చేసినప్పుడు ఇసుక మొత్తం వైబ్రేషన్ అవుతుంది. ఈ వైబ్రేషన్ జరిగినప్పుడు శాండ్ మొత్తం కాంపాక్ట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే చుట్టూ ఉన్న బాక్స్ మొత్తంలో అవుటర్ లేయర్ ఫస్ట్ కాంపాక్షన్ చేసి ఆ తర్వాత ఇన్నర్ లేయర్కి వస్తారు. అప్పుడు ఫుల్ మొత్తం ఈ ప్లేస్ మొత్తం కాంపాక్షన్ జరుగుతుంది. ఇది ఒక స్టెబిలైజ్డ్ పార్ట్ లాగా మనకు దొరుకుతుంది. సో ఇప్పుడు ఫౌండేషన్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే టెంపుల్ యొక్క ఫుటింగ్ వేయాలి. ఈ ఫుటింగ్ అనేది మనకు ఐసోలేటెడ్ ఫుటింగ్ లాగా చెప్తాం. ఐసోలేటెడ్ ఫుటింగ్ అని అంటే ఒకటే ఫుటింగ్ ఉంటుంది, ఆ ఫుటింగ్ మీదనే మొత్తం ఫ్రేమ్ అంతా కూర్చుంటుంది. సో ఈ ఫుటింగ్ ఏదైతే ఉంటుందో కూడా కంప్లీట్ గా ఒక స్టార్ షేప్ లో మీరు జూమ్ చేసి టాప్ వ్యూ నుంచి, డ్రోన్ వ్యూ నుంచి కనుక చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ ఫుటింగ్ వేసిన తర్వాత దాని మీద టెంపుల్ అరేంజ్మెంట్, కన్స్ట్రక్షన్ మొత్తం జరిగింది. ఇలా చేయడం వల్ల ఇందులో మనకు బెనిఫిట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఎర్త్ క్వేక్ వచ్చినా, ఏమైనా వైబ్రేషన్స్ వచ్చినా ఈ స్ట్రక్చర్ అనేది అన్ఈవెన్ గా సింక్ అవ్వదు, ఈవెన్ గా సింక్ అవుతుంది. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా సింక్ అవుతుంది. సో అలాంటప్పుడు లోపల ఉన్న పార్ట్ కానీ స్ట్రక్చర్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సో ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ టెంపుల్ యొక్క గర్భగుడి ఏదైతే ఉందో ఈ పార్ట్, ఈ గర్భగుడి పైన ఉన్న శిఖరం, గోపురం ప్రాంతం మొత్తం కూడా లైట్ వెయిట్ బ్రిక్స్ తో నిర్మించబడింది. ఇలా కట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఈ శిఖరం, ఈ ఫ్లోర్ మనకు కనిపిస్తుంది కదా, ఈ మండపం పైన ఉన్న పార్ట్ మొత్తానికి కూడా లైట్ వెయిట్ ఉండడం వల్ల దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉంటుందో అది కిందికి వస్తుంది. సో నార్మల్గా కంప్లీట్గా ఒకటే బ్రిక్తో కడితే మాత్రం సెంటర్ ఆఫ్ గ్రావిటీ మిడిల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కట్టడం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ మిడిల్ నుంచి ఇంకా కిందికి వస్తుంది. ఇప్పుడు మనం సాధారణంగా షిప్స్లో చూసుకోవచ్చు. షిప్స్ వేవ్స్ అలలు వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకుంటాయంటే హైట్ తక్కువ ఉంటాయి, వెడల్పు ఎక్కువ ఉంటాయి. లైక్ వైజ్ ఇక్కడ కూడా మనం దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది కిందికి వచ్చే విధంగా పైన లైట్ వెయిట్ బ్రిక్స్ కట్టడం తోటి పైన వెయిట్ అనేది పడదు, కింద పిల్లర్స్ మీద వెయిట్ పడదు. కింద పిల్లర్స్ మీద వెయిట్ పడట్లేదు అని అంటే దాని స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ టెక్నిక్ని ఇక్కడ వాడడం జరిగింది. ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ కూడా మరి స్టాండర్డ్గా అవుతాయి అంటే దానికి ఇంటర్లాకింగ్ టెక్నిక్ అనేది అప్లై చేశారు. ఈ ఇంటర్లాకింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకు షాక్ అనేది వచ్చినప్పుడు కానీ ఏమైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇంటర్లాకింగ్లో ఉన్న బ్రిక్స్ కదిలి ఆటోమేటిక్గా అవి ఇంకా బాండ్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. అందువల్ల దాని స్టెబిలిటీ అనేది ఎప్పటికీ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం 17th సెంచరీలో వచ్చిన ఒక స్ట్రాంగ్ ఎర్త్క్వేక్ ను కూడా తట్టుకున్నటువంటి రామప్ప టెంపుల్ దగ్గర ఉన్నాము.
ఈ రామప్ప టెంపుల్ కట్టేసి దాదాపు ఒక 900 సంవత్సరాలు అయితే అయింది. 900 సంవత్సరాల నుంచి ఎర్త్ క్వేక్ని ఇది ఎప్పుడైతే రెసిస్ట్ చేసిందో దాని గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. ఆ టైంలోంచి దీనికి పబ్లిసిటీ అనేది ఇంకా పెరిగింది. అయితే ఈ రామప్ప టెంపుల్కి అందులో ఉన్న దేవుడి పేరు చాలా మందికి రామలింగేశ్వర స్వామి అని తెలుసు. కానీ వాడుక భాషలో మనం ఎక్కువగా వాడేది రామప్ప టెంపుల్, రామప్ప దేవాలయం అని వాడతాం. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఈ టెంపుల్ నిర్మించిన ఆ శిల్పి పేరు కూడా చీఫ్ ఆర్కిటెక్ట్. ఈ నిర్మాణం మొత్తంలో పాల్పంచుకున్న శిల్పులందరికీ ఆయన హెడ్ చీఫ్ అన్నట్టు. ఆయన పేరు రామప్ప. సో ఆయన పేరు మీదనే ఈ దేవాలయానికి రామప్ప అనే పేరు వచ్చిందని చెప్పేసి ఒక హిస్టరీ అయితే మనకుంది. దాంతోపాటు ఇంకొందరి వాదన ఏంటంటే ఇక్కడ లోపల ఉన్న దేవుడి పేరు రామలింగేశ్వర స్వామి. మనకు 12th సెంచరీ టైంలో అప్ప అంటే అయ్యా అనే పదంలో వాడుకునేది. మనకు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో లాంగ్వేజ్ అనేది కొంత మిక్స్ ఉండేది. ఇప్పుడు మనం రామయ్య గారు అని ఎలా పిలుస్తామో అట్లనే రామప్ప అని పిలుస్తుండేవారు. సో రామప్ప అనేది దేవుడి పేరు, శిల్పి పేరు కాదని చెప్పేసి కూడా ఒక డిస్కషన్ ఉంది. ఏదైతేనే రామప్ప టెంపుల్ అనేది ఒక ఆర్కిటెక్ట్కి మనం ఇచ్చిన గౌరవంగా భావించవచ్చు. థ్యాంక్ యూ.